వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. హోంమంత్రి వంగలపూడి అనిత, వైసీపీ నేత గుడివాడ అమర్నాథ్ మధ్య నడుస్తున్న పొలిటికల్ వార్ లో ఇప్పుడు మాజీ మంత్రి పేర్ని నాని ఎంట్రీ ఇచ్చారు. ఈ ఇష్యూపై ప్రెస్ మీట్ పెట్టిన ఆయన కూటమి నేతలపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. గతంలో పవన్ కళ్యాణ్, ఇతర టీడీపీ నేతలు మాట్లాడిన పాత వీడియోలను స్క్రీన్ పై ప్రదర్శిస్తూ రివర్స్ అటాక్ చేశారు. గతంలో పవన్ కళ్యాణ్ ఆడ కాదు మగ కాదు ఒక్కొక్కరిని తొక్కి పట్టిన ఆరతీస్తా కొడుకులారా అంటూ మాట్లాడిన వీడియోలను పేర్ని నాని ప్రదర్శించారు. మేమంతా పవన్ కళ్యాణ్ కొడుకులమా? మరి ఆయన మాట్లాడింది సంస్కారవంతమైన భాషేనా అని ప్రశ్నించారు. ఉప ముఖ్యమంత్రి పదవి వచ్చాకే పవన్ కు సంస్కారం గుర్తొచ్చిందా అని నిలదీశారు. అమర్నాథ్ పై 10 నుండి 15 కేసులు పెట్టేందుకు ప్రభుత్వం ప్లాన్ చేస్తోందని, కానీ అరెస్టులకు తాము భయపడబోమని స్పష్టం చేశారు. అరెస్ట్ చేస్తే అమర్నాథ్ ఇంకా పెద్ద లీడర్ అవుతాడే తప్ప వచ్చే నష్టం ఏమీ లేదన్నారు. అసలు హోంమంత్రి కట్టుబొట్టు గురించి అమర్నాథ్ ఎక్కడ మాట్లాడారని పేర్ని నాని ప్రశ్నించారు. ఆంధ్రలో ఒక తల్లి తన కొడుకు కనిపించడం లేదని ఏడుస్తున్నా పట్టించుకొని పవన్ కళ్యాణ్ తెలంగాణలో ఎవరు అనారోగ్యంతో ఉంటే మాత్రం పరామర్శించడానికి వెళ్లారని ఎద్దేవా చేశారు. ఆవిడ మేకప్ ఎక్కువ వేసుకున్నారనే ఉద్దేశంతో ఆవిడ పేరు కూడా పెట్టలా, పేరు కూడా చెప్పలా. పేరు చెప్పకుండానే ఆ మేకప్ దులిపితే మన గోడకు పుట్టి పెట్టచ్చు అని చెప్పారు. దానికి పవన్ కళ్యాణ్ గారు ట్వీట్, మామూలుగా ఇన్ని నీతులు చెప్తా మాట్లాడతాడు. ఈ దుర్మార్గుడిని లాడ్జ్లో హోటల్కి వెళ్తే పవన్ కళ్యాణ్ వైజాగ్ వస్తే రోజా ఎపిసోడ్ తర్వాత నేను లాడ్జ్కి వెళ్ళాను, పవన్ కళ్యాణ్ లాడ్జ్లో ఉంటే లాడ్జ్కి వెళ్తే ఆ లాడ్జ్లో వెల్ డన్, బాగా చేసావు, నువ్వు ఏంటి భయపడబాకు, ధైర్యంగా ఉండు, ఏం పర్లా, అద్భుతం, ఆహా ఓహో అని కౌలించుకున్నాడని చెప్పి మళ్ళీ పెట్టండి ఒకసారి. స్వయంగా నన్ను హోటల్లో మెచ్చుకున్నారు. ఇది ఈ రోజా ఎపిసోడ్ అయిన తర్వాత ధైర్యంగా ఉండమన్నారు ఆయన. పవన్ కళ్యాణ్ గారే అందరి సమక్షంలో ఆయన నన్ను మెచ్చుకుని అభినందించి కౌగిలించుకున్నారు. మెచ్చుకుని అభినందించి కౌగిలించుకున్నాడంట. ఇది పవన్ కళ్యాణ్ గారి ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి, ఇన్ని నీతులు మాట్లాడుతున్నటువంటి సనాతన హైందవవాది, ఆయన యొక్క సంస్కారం ఎంత గొప్ప సంస్కారం. ఏ అవార్డు ఇవ్వాలి పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ నాయుడు గారికి, వీళ్ళందరికీ? పవన్ కళ్యాణ్ గారు ఇన్ని సంస్కారవంతమైన మాటలు చెప్తున్నారు కదా, ఇన్ని సంస్కారవంతమైన మాటలు మాట్లాడేటువంటి పవన్ కళ్యాణ్ గారు ఏమనకుండా, అసలు అమర్ అనే ఆయన ఎవరు పేరు ఎత్తకుండా మేకప్ దులిపితే పుట్టి పెట్టచ్చు అని మాట్లాడిన దానికి ఆయన పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఇన్ని మాటలు చెప్తున్నాడు కదా, వారు ఏం మాట్లాడారో చూడండి ఒకసారి. నెక్స్ట్ డైమండ్ రాణి ఆ రోజా కూడా సౌండ్ పెట్టండి ఒకసారి. డైమండ్ రాణి ఆ రోజా కూడా మాట్లాడద్దు, వాళ్ళు కూడా యూట్యూబ్ నువ్వు కూడానా కింద మళ్ళీ ఏంటి ఒకసారి. పవన్ కళ్యాణ్ గారు సంస్కారవంతులైనటువంటి సంస్కారానికి బ్రాండ్ అంబాసిడర్ అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడారు చూడండి ఒకసారి. ఆ రోజా కూడా మాట్లాడద్దు, డైమండ్ రాణి ఆ రోజా కూడా మాట్లాడద్దు, వాళ్ళు కూడా యూట్యూబ్ నువ్వు కూడానా కింద. అంటే ఏంటి, పవన్ కళ్యాణ్ గారికి కొత్తగా వచ్చింది మంత్రి పదవితో పాటు సంస్కారం కూడా కొత్తగా వచ్చిందా అనుకోవాలి, అంతే కదా. మంత్రి అంత క్రితం లేదు, మంత్రి పదవితో పాటు ఆయనకి సంస్కారం వచ్చేసింది. ఆడవాళ్ళకు కట్టుబొట్ల గురించి ఇటు గురించి అటు గురించి మాట్లాడదా. కట్టుబొట్టు ఎవడన్నాడు? కూర్చోబెట్టి నార తీస్తా, ఒక్కొక్కరిని ఆడ కాదు మగ కాదు, ఒక్కొక్కరిని కూర్చోబెట్టి నారకి నార, ఆడ కాదు మగ కాదు, ఒక్కొక్కరిని కూర్చోబెట్టి నారకి నార ఒలిచి చూపిస్తాం. కొడకల్లారా, మీరు ఇదే గుర్తు చెప్పండి, పెట్టుకోండి. మమ్మల్నే తిట్టింది. మీరు యుద్ధం చెప్పండి రా, రాడ్ల హాకీ స్టిక్కుల రాళ్ళ ఒట్టి చేతుల, నేను దేనికైనా రెడీరా. నేను మా వాళ్ళు కూడా రమ్మని చెప్పండి రా, మీరు రండి రా. ఎంతమంది వైసీపీ గుండా ఎమ్మెల్యే కొడుకులు వస్తారో ఛాలెంజ్ ఇస్తున్నాను. కోడకల్లారా రండి రా, అందరూ బయటికి కోడకల్లారా. ఇది పోనీ ఏమన్నా అప్పుడు కాదు, ఇప్పుడు మేము ఖాళీగా ఉన్నాం కదా,
ఏమన్నా మాదేమన్నా చేయగలిగావా అని అడుగుతున్నాను. మేము నీ కొడుకులం, పవన్ కళ్యాణ్ గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళందరూ నీ కొడుకులం. ఏదో చేస్తా అన్నావు కదా, ఏం చేశావని అడుగుతున్నా, ఏం చేశావని అడుగుతున్నా. పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ నాయుడు గారు ఇద్దరు ఓకే అనిత గారి మీద విపరీతమైన ప్రేమ కార్చేస్తున్నారు. ఇక్కడైనా మీకు సుగాలి ప్రీతిని వాడుకున్నారు కదా, నేను పార్టీ పెట్టిందే సుగాలి ప్రీతి కోసం అని. ఈ పార్టీ ఎందుకు పెట్టి అనుకున్నారు? దేనికోసం పెట్టి అనుకున్నారు? సుగాలి ప్రీతి కోసం పెట్టా పార్టీ. వాడుకుంటాకి ఆడవాళ్ళని ఫుల్గా వాడేసుకుంటారు, స్త్రీ లోకాన్ని. అనితను కూడా వాడేసుకుంటున్నారు మీ ఇద్దరు కలిసి. మా హోంమంత్రి అనితమ్మ గారు, మా రాష్ట్రానికి హోంమంత్రి అనితమ్మ గారిని కూడా అమాయకురాలను చేసి వాడేసుకుంటున్నారు కదా మీరు. ఎవడాడి అసలు అతను అన్నదేంటి? అమర్ గారు అన్నదేంటి? ఏమన్నారు అమర్ గారు? కట్టుబొట్టి ఎవరన్నారు? ఆవిడ బీడ్స్ పెట్టుకుంటుందా, వజ్రాల హారాలు పెట్టుకుంటుందా, చెవులకి వజ్రాలు చెవుదిద్దులు కమ్మలు పెట్టుకుంటుందా? వాటి అసలు ఎవరు ఏం మాట్లాడారు? దేని గురించి ఎవరు మాట్లాడారు? అవి బీడ్సా లేకపోతే అయ్యా ప్రెషియస్ స్టోన్సా? ఎవడేం మాట్లాడాడు అసలు? వాటి గురించి, కట్టు గురించి, బొట్టు గురించి ఎవరు మాట్లాడారు? ఎవరు మాట్లాడకుండానే పవన్ కళ్యాణ్ గారు కట్టు బొట్టు అని మాట్లాడుతూ ఎవరన్నారు అసలు? అనితమ్మ గారికి ఎవరన్నారు? మేమన్నా అన్నామా అంతకితం?